అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందు పడింది. స్విట్జర్లాండ్లోని లూస్నార్ సరస్సు సమీపంలో దౌత్య శిఖరాగ్ర సమావేశానికి అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంపై చర్చలు జరుగుతున్నాయి. భద్రత, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నట్టు నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్ మళ్లీ హార్ముజ్ ను మూసివేసింది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలోని నిబంధనలను పాటించకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. నిన్న ఆ దేశం చేసిన దాడుల్లో 32 మంది మరణించారు. ఈ ఘటనపై ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తదుపరి చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో ఇటీవల తెరుచుకున్న హార్ముజ్ మీదుగా ఇప్పుడిప్పుడే నౌకలు ప్రయాణిస్తున్నాయి. అంతలోనే మళ్లీ మూసివేత ప్రకటనతో ఆందోళన నెలకొంది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందు పడింది. స్విట్జర్లాండ్లోని లూస్నా సదస్సు సమీపంలో దౌత్య శిఖరాగ్ర సమావేశానికి అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంపై చర్చలు కొనసాగుతున్నాయి. భద్రత, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్ మళ్లీ హార్ముజ్ ను మూసివేసింది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలోని నిబంధనలను పాటించకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతుంది. నిన్న ఆ దేశం చేసిన దాడుల్లో 32 మంది మరణించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కార్తిక్ గారు అందిస్తారు. విశ్లేషకులు ఫోన్ ఇన్ ద్వారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి కార్తిక్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే అంతా సద్దుమణుగుతున్న సమయంలోనే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ శాంతి ఒప్పందం అని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో ఆ శాంతి ఒప్పందం ఎవరెవరి మధ్య జరగాలి, సమస్య ఎవరిది? ఇజ్రాయిల్ది, ఇరాన్ది. కానీ ఈ శాంతి ఒప్పందంలో ఇజ్రాయిల్ లేకుండా కేవలం అమెరికా మాత్రమే పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా, ఇరాన్ మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటే అది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది? ఇజ్రాయిల్ లేకుండా జరిగే శాంతి, ఇప్పుడు యుద్ధం ముగ్గురు మధ్య జరిగినప్పుడు ఆ మూడో వ్యక్తి కూడా ఉండాలి కదా, దాన్ని అగ్రీ చేయాలి కదా. ఇజ్రాయెల్ అగ్రీ చేయట్లేదు. ఇజ్రాయెల్ తన మానం తన లెబనాన్ మీద దాడి చేస్తుంది. నిన్న 32 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు సహజంగానే లెబనాన్ మీద దాడులు ఆపినప్పుడు ఇజ్రాయెల్ కూడా రివర్స్ చేస్తుంది కదా. ఒక పక్కన శాంతి ఒప్పందంలో ఇజ్రాయెల్ లేదు, అమెరికా ఉంది. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ గౌరవించట్లేదు. కాబట్టి దీన్ని శాంతి ఒప్పందం అని మీడియా పిలుస్తుంది తప్ప ఇప్పుడు ఇక్కడ ఏదో ఒప్పందం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. నేను డే 1 అని చెప్తూ వస్తున్నాను. లేదండి, మీడియా పిలవడం అనేది లేదు. దీనికి సంబంధించి ఒప్పందం జరిగింది అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్ అని వివరించడం కూడా జరిగింది. ట్రంప్ చెప్పిందని మీడియా చెప్తోంది. కానీ ట్రంప్ చెప్పిందని మనం ఎట్లా కన్వే చేసుకోగలం? ముగ్గురు మధ్య జరిగితే కదా ఒప్పందం అనేది. ముగ్గురు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముగ్గురు ఒక ఒప్పందానికి రావాలి కదా. ఇజ్రాయిల్ వదిలేసి శాంతి చర్చలు ఏంది? ఆ శాంతి చర్చలో ఇజ్రాయిల్ కూడా కూర్చోవాలి కదా. లేదు, కూర్చుంటున్న అమెరికాని ఇజ్రాయిల్ గౌరవించాలి కదా. ఈ రెండూ లేనప్పుడు అది యుద్ధం ముగింపుకు జరుగుతున్న చర్యలుగా మనం ఎలా తీసుకోగలం, అనుకోగలం? యుద్ధం చేస్తున్న దేశాలన్నీ యుద్ధాన్ని ముగించడానికి చర్చగా కూర్చుంటే యుద్ధం ముగింపుకు ఒక పునాది పడుతుందని మనం అనుకోగలం. కానీ ఎక్కడ ఇజ్రాయిల్ కూర్చుంటుంది? సరే, ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఒక పీస్ డీల్ అయితే వాళ్ళు సంతకం చేశారు. దానికి సంబంధించిన మనం కొన్ని పిక్చర్స్ కూడా చూసాము. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ యుద్ధం ముగియాలంటే ఇజ్రాయెల్ కూడా ఎంటర్ అవ్వాలి, ముగ్గురు కలిసి కూర్చోవాలా, లేకపోతే విడివిడిగా అమెరికా, ఇరాన్ అండ్ అమెరికా లేదా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఇలా విడివిడిగా కూర్చున్నా పర్లేదా, లేకపోతే సంయుక్తంగా ఒక పీస్ డీల్ సైన్ చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మొదటిది ముగ్గురు కలిసి కూర్చోవాలి. ఇజ్రాయిల్, అమెరికా, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ ముగ్గురు కలిసి కూర్చొని ఒక ఒప్పందాన్ని రావాలి.
లేదు ఇజ్రాయెల్ ఈ చర్చల్లోకి రాకపోయినా సరే అమెరికా కుదుర్చుకుంటున్న ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలి. అమెరికా ఏ ఒప్పందానికైతే ఇజ్రాయెల్ తో కుదుర్చుకుంటుందో దాన్ని కనీసం గౌరవించగలగాలి. ఈ రెండూ లేనప్పుడు అది చర్చలు అని మనం అనలేం. చర్చలు అంటే ఇజ్రాయెల్ కూడా కలిసి కూర్చోవటం, లేదు కూర్చున్న అమెరికాని గౌరవించటం జరుగుతున్న ఒప్పందం. ఈ రెండు లేనప్పుడు ఆ యుద్ధం ముగింపు అని మనం అనుకోవటానికి లేదు. ఇవాళ హార్మోజ్ ఓపెన్ చేస్తారు, రేపు క్లోజ్ చేస్తారు. ఇదే జరుగుతుంటది, ఈ గేమే జరుగుతూ ఉంటది. సో ఆన్ అండ్ ఆఫ్ గా ఇదే గేమ్ నడుస్తుంది. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎంటర్ అయ్యి ఇజ్రాయెల్ కూడా పీస్ డీల్ కి సంతకం చేస్తేనే దీనికి ఒక ముగింపు పడుతుందని మీరు అంటున్నారు. సో ఓకే, సో ఇజ్రాయెల్ నిజంగానే ముందుకొచ్చి పీస్ డీల్ సైన్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఇప్పటికైతే కనపట్లే. ఇజ్రాయెల్ ఎక్కడ కూడా మేము శాంతి డీల్కి ఒప్పుకుంటామని కానీ, ఈ చర్చలో పాల్గొంటామని కానీ, లేదు అమెరికా చేసుకుంటున్న డీల్ని మేము అంగీకరిస్తామని కానీ చెప్పట్లేదు. ఓపెన్ గా అంగీకరించమని చెప్తుంది వాళ్ళు. అంగీకరించమని చెప్తున్నప్పుడు మనం ఎలా అనుకోగలం? ఓకే ఓకే అండి. కాబట్టి ఇప్పుడు అమెరికా ఫస్ట్ చేయాల్సింది అంటే ఇరాన్ తో కూర్చోవడం కాదు. అమెరికా ఫస్ట్ చేయాల్సింది ఇజ్రాయెల్ తో కూర్చోవటం. ఇజ్రాయెల్ తో కూర్చొని ఇజ్రాయెల్ ఒప్పించుకొని ఇజ్రాయెల్ ని తీసుకొని ఇజ్రాయెల్ ని వెంట పెట్టుకొని ఇరాన్ దగ్గరికి రావాలి. ఇప్పుడు ట్రంప్ చేయాల్సిన మొదటి పని అది. సో బేసిక్ గా మనం చూస్తే అమెరికా కూడా స్టార్టింగ్ నుంచి ఇరాన్ తో ప్రాబ్లం ఉంది. అది యురేనియం కి సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మేబీ దానికి సంబంధించి వీళ్ళ మధ్యలో పీస్ డీల్ అనేది జరిగింది అన్నట్టుగా కూడా భావించవచ్చు కదా. అసలు అమెరికా ఈ యుద్ధం మధ్యలో రావడానికి మెయిన్ రీజన్ కూడా యురేనియం కోసం అని చెప్పాలి, అండ్ రెజిన్ చేమ్ కూడా. సో మెయిన్లీ ఈ టూ రీజన్స్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ టూ రీజన్స్ వల్లే యుద్ధంలోకి రావడం, ఇప్పుడు పీస్ డీల్ సైన్ చేయడం అనేది జరిగిందని భావించవచ్చు కదా. లేదమ్మా, యుద్ధంలోకి అమెరికా ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ సపోర్ట్ గా వచ్చింది. సమస్య ఇప్పుడు యురేనియం అని సమస్య అంటున్నావు. ఆ యురేనియం ఎందుకు సమస్య అయింది? ఆ యురేనియం ద్వారా అణు బాంబులు తయారు చేసి అణు బాంబుల ద్వారా ఇజ్రాయెల్ ని అటాక్ చేసింది ఇరాను అన్నకాడే కదా పాయింట్. అంటే సమస్య ఇరాన్ది ఇజ్రాయెల్ది కదా. అసలు మూలమైన సమస్య ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఉన్న శత్రుత్వం. ఇరాన్ కి అమెరికాకి ఏం కోపం లేదు, ఇదేమి తగాదాలు లేవు. ఇజ్రాయిల్ అంతమొందించడం కోసం అణుపరీక్షలు చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అనేది మాత్రమే కంప్లైంట్. ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా అమెరికా వచ్చింది. ఎవరికి సపోర్ట్ గా అయితే అమెరికా వచ్చిందో వాళ్ళు లేకుండా శాంతి డీల్ కుదుర్చుకుంటుంది. అదే ఇక్కడ విచిత్రమైన పరిణామం. ఇప్పుడు అమెరికా చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇజ్రాయెల్ తో కూర్చొని ఇజ్రాయెల్ కూడా ఒప్పించి శాంతి ఒప్పందానికి రావాలి. ఓకే, అది లేకుండా శాంతి అనేది సాధ్యమయ్యే పని కాదు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.